ఐరిస్ ఫ్లోరెట్స్ మనం 2015లో లాంచ్ చేశామండి. డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, డాక్టర్ బివి పట్టాభిరామ్, డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి ఫార్మర్ డీజీ అండ్ డాక్టర్ బీరో నర్సేగౌడ్ గారు వీళ్ళ అడ్వైజరీ బోర్డ్స్ సమక్షంలో, మన బోర్డు మెంబర్ సమక్షంలో హైదరాబాద్లో 2015 జనవరిలో లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి లాస్ట్ 9 ఇయర్స్లో మంచి ప్రోగ్రెస్సే సాధించామని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు 150 ప్రీ స్కూల్స్ అండ్ ప్రైమరీ స్కూల్స్తో మనము ఇండియా, నేపాల్ అండ్ ఉగాండాలో ప్రెజెన్స్ ఉంది. అలాగే ఇప్పుడు శ్రీలంక అండ్ బంగ్లాదేశ్తో కొంతమంది ఎడ్యుకేటర్స్తో డిస్కషన్స్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ బై దిస్ ఇయర్ ఎండ్ వీ మే స్టార్ట్ స్కూల్స్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక యాజ్ వెల్. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆస్ట్రానమీ ల్యాబ్ కానివ్వండి, కంపోజిట్ సైన్స్ ల్యాబ్స్ కానివ్వండి, హ్యూజ్ లైబ్రరీస్, ఇవన్నీ కూడా అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనము మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఇక్కడ ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ అనే ఈ K-12 క్యాంపసెస్ మనం ఇంకొక 4-5 క్యాంపస్లు సిటీలోనే ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు. ఆల్ కార్నర్స్ ఆఫ్ సిటీ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. అవి స్టార్ట్ అయితే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. సిటీలో ఏ కార్నర్లో మన ప్రీ స్కూల్లో ప్రీ ప్రైమరీ కంప్లీట్ చేసినా కంటిన్యూషన్ గ్రేడ్ 1 నుంచి నియర్ బై K-12 స్కూల్కి వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ ది హోల్ ఐడియా. ఐరిస్ ఫ్లోరెట్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో మనకి ఆల్రెడీ మనతో పాటు ట్రావెల్ చేస్తూ మాకు పూర్తి సహకారాలు అందిస్తున్న అడ్వైజరీ బోర్డుకి ఈ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వాళ్ళ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెయిన్గా మనకి డాక్టర్ ఎండమూరి వీరేంద్ర గారు మాకు ప్రతి అడుగులోనూ మాకు తోడుండి ప్రతి కాన్సెప్ట్స్లోనూ, యాక్చువల్గా ఇవన్నీ కూడా ఆయన ఆలోచన విధానం తగ్గట్టుగా రూపుదిద్దుకున్న స్కూలే. దీనిలో కాన్సెప్ట్స్ కానివ్వండి, మన ప్రీ స్కూల్స్లో చూస్తే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, దానికి తగ్గట్టుగానే అన్ని ప్లాన్స్ చాలా నీట్గా డిజైన్ చేశారు. ఒక ఎర్లీ చైల్డ్హుడ్ ఎక్స్పర్ట్స్తో వాళ్ళ డిస్కషన్స్తో అవుట్కమ్స్ వచ్చినవన్నీ కూడా మంచిగా క్రియేట్ చేయడం జరిగింది. K-12 స్కూల్స్ మంచి రిసోర్స్ పర్సన్ ఎవరన్నా మనకి గైడెన్స్ ఉంటే బాగుంటుంది, మెంటర్షిప్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో డాక్టర్ అశోక్ పాండే గారిని మనకి ఢిల్లీలో ఒక మంచి వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్కి డైరెక్టర్గా ఉన్న డాక్టర్ అశోక్ పాండే గారిని మనం ఇప్పుడు లీడ్ మెంటర్గా మనము దీనిలో ఫ్లోరెట్స్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. సో ఆయన గైడెన్స్లో ఇప్పుడు మనకు మొత్తం కంప్లీట్గా ఇంటర్నేషనల్ కరికులమ్స్ కానివ్వండి, ఈ CBSE కరికులం కానీ, వాళ్ళ పాలసీస్ కానివ్వండి, అన్నీ కూడా మనం చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఆల్ SOPs ఆర్ ఇన్ ప్లేస్ నౌ వీఆర్ ఇన్ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో. స్పోర్ట్స్ అనేది మన ఎడ్యుకేషన్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మీరు ఇప్పుడు చూస్తే మనకి టర్ఫ్ కోర్ట్స్, ఫుట్బాల్ కమ్ క్రికెట్ గ్రౌండ్ క్రియేట్ చేసింది. చాలా పెద్ద గ్రౌండ్ అది క్రియేట్ చేసాం మనం ఇక్కడ. దానికి మనము యూజ్ చేస్తున్నది ఈ FIFA స్టాండర్డ్ ఇంటర్నేషనల్ టర్ఫ్ కోర్ట్స్ యూజ్ చేసాము. అలాగే ITF సర్టిఫైడ్ టెన్నిస్ ఫ్లోరింగ్ కానివ్వండి, FIFA అండ్ FIBA స్టాండర్డ్ ఫ్లోరింగ్స్ కానివ్వండి, మన ఫెసిలిటీస్ అన్ని గ్రౌండ్స్ కోర్ట్స్ క్రియేట్ చేసాము. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి చాలా హ్యాపీగా ఆడుకోగలుగుతారు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కింద పడినా వాళ్ళకి ఆ కుషన్ అన్నీ మనం క్రియేట్ చేసాం కాబట్టి ఆ దెబ్బలు తగలకుండా, భయం లేకుండా ఆడుకోగలుగుతారు, వాళ్ళ గేమ్ మీద ఫోకస్ చేయగలుగుతారు. సో ఇలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేసి చాలా అద్భుతంగా తీసుకొచ్చాము. ఇలాంటివి మనకి ఈవెన్ ప్లే ఏరియా, చిల్డ్రన్ ప్రీ ప్రైమరీకి ఒక EPDM ఫ్లోరింగ్ అంటారు వాటిని, దాంతో ఒక సాఫ్ట్ కుషనింగ్ ప్లే ఏరియాస్ కూడా మనము వర్క్ జరుగుతుంది చేస్తున్నాము. దీంతో కంప్లీట్గా మనకి ప్లే ఫెసిలిటీస్ మొత్తం కంప్లీట్ అయిపోయి పిల్లలంతా మంచి హై స్టాండర్డ్ గేమ్స్కి, స్పోర్ట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు అనమాట. ఎప్పటికప్పుడు మేము అప్డేట్ అవుతూ కొత్త టెక్నిక్స్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్లు యూజ్ చేస్తూ టాప్ క్లాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మా పిల్లలకి అందించడానికి మేము ఆల్వేస్ ట్రై చేస్తుంటామండి. Actually, we know that the school and the home, this is a bridge for the student. So we strongly believe that the parent has to be involved in many other activities, like how the school engage the parents for the regular meet through the CPM, like means parent teacher meet and all. That we do that, but here in IRIS Floretis World School we conduct a little bit in a different way.
Here even we will encourage the parents to come on the weekly base, where we feel that if the child needs a special attention, so the teacher and the parent will have a review kind of, and then we will take the special care for that. With that, the parents will find a different kind of assessment where we will approach the holistic learning of the child. So this is what we do when we take the feedback of the parent. వెంటనే మేము ఏమైనా కంప్లైంట్ చెప్తే కూడా టీచర్స్ తీసుకుంటారు. క్లాస్ టీచర్ వెరీ కేర్ఫుల్, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో క్లాస్ టీచర్ పర్సనల్గా సిపిఎన్స్ అవి అవుతాయి కదా, అప్పుడు చెప్తుంటే వాళ్ళు తీసుకుంటున్నారు. బాగా చూసుకుంటారు. తినకి బాగా డ్రెస్ ప్రాబ్లం అయ్యేది, స్కర్ట్. ఆ మ్యామ్ ఉంటుంది శ్రీదేవి మ్యామ్. సో కేరింగ్ కూడా చాలా బాగుండేది. బాగుంటుంది. స్టేట్ సిలబస్ నుంచి సిబిఎస్ఈకి వేసాను. అది డిఫరెన్స్ అయితే ఉంది. Generally, when we talk about the 21st century skill and national education policy, we know that a lot of things has been changed. But coming to implement the national education policy, teachers play a very important role. So we strongly believe that the social emotional environment for the teacher and for the students are very, very important. And coming to the new era of the learning, when we talk about the digital platform, our teachers are well trained towards the technology. In our school, you could see that a lot of technology based learning we are giving, whether with coding, whether robotics, whether the aerospace. Our students use like clicker in the class. So it means who has to take this kind of curriculum in the class? That's the teachers. So it means we give lot of training and the workshop where the teachers should match with this new era of education. So this is what about world school teachers who are more trained to adapt the system of the new age digital era. So lot of things are involved into that, where the teachers are got mentored by the many experts here. As a parent, they will have a concern in 4 areas అండి. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేటప్పటికి డ్రైవర్స్ ఎలా ఉన్నారు, ఏంటి, హౌ డిడ్ యూ సెలెక్ట్, జీపీఎస్ ఉందా లేదా, దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ కన్సర్న్స్ వీ యూజువల్లీ లిసన్. సో ఎవ్రీ డ్రైవర్ బేసికల్గా మనం పోలీస్ వెరిఫికేషన్ చేస్తామండి. అండ్ దెన్ జీపీఎస్ వీ హ్యావ్ ఇన్ ఎవ్రీ బస్, డాష్ కెమెరాస్ ఉన్నాయి. దీస్ ఆర్ ద 3 areas. అపార్ట్ ఫ్రమ్ దట్ ద సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ విల్ గివ్ ఎ కీ రోల్. సెక్యూరిటీ ఎవరు ఇన్సైడ్ వస్తున్నారు, what time they were here, how much time they spent. Everyone, they will have given an ID card, when they enter. The exit ID card తీసుకుంటారు. ఆ మూమెంట్ అనేది రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ వీ ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్ హియర్. అండ్ దెన్ నెక్స్ట్ కమ్ టు ద ఇన్సైడ్ ద క్యాంపస్, హౌ సేఫ్ ఇట్ ఈస్. See, most of the staff are lady staff. The IAs are ladies. I mean, there are extra teachers being given, extra IMS are provided. Movement restrictions కానీ, washrooms దగ్గర కానీ, every area we have a cameras, we have a walkie-talkies. So everything, cameras, we have a particular guy who will verify every movement. Fourth comes payments అండి. So we provided online platform అండి, payment gateway అని కానీ, easy EMI options we have integrated with the Leo finance option. So multiple payment options we have provided. So they don't need to come to the office to pay. So that is a kind of giving a finance option is also, they feel 0% interest rate as it is. They feel comfortable to pay the fees. So we are unique in many ways. In a broader way, I'll give you a few instances. We promote digital literacy. We incorporate technology in our classrooms, and we personalize education. So if I'm happy to tell you the examples, so when I say we promote digital literacy, we empower students on how to use and understand digital content. And when I say integrating technology in our classrooms, yes, we have smart boards in our classrooms where teacher will talk about any concepts and will teach through vision
making children visualize the entire concept with 2D and 3D images. So this is a structure of a rocket. Let us learn what are the parts of the rocket. Here we have the cone of the rocket, the body and the fins. So rockets are very important and it works on the base of the third law of Newton, which is that every action has a reaction. So let us see this by an activity. So first we give an action of pumping the air into the rocket. So here we get a reaction that the rocket again flies away. Thank you. Well, when it comes to the safety and hygiene, the safety process starts right from the gate itself. The security guard is very important when the child enters into this campus. So we see that they are handled very properly by the maids, by the teachers, and one and all. Again, when it comes to the classroom, we see that the furnitures are child friendly. You will see that there is no sharp edges in our furniture and are taken care very well. When it comes to the other part of the safety, we use natural repellents to see that there are no mosquitoes, because we don't use any kind of chemical kind of thing. We have a CCTV camera where it is monitored by our staff, and we have a manager, a ground manager, who takes care of this, all the safety measures in our campus. మీరు కూడా మీ బిజినెస్ని సుమన్ టీవీ డైరెక్ట్ బిజినెస్లో రిజిస్టర్ చేసుకోండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. సంప్రదించాల్సినటువంటి కాంటాక్ట్ నెంబర్ 8877030405.